90స్ టెక్నాలజీ ఇంత డెవలప్ కాకముందు మన జీవితాలు ఎంతో సింపుల్‌గా అండ్ బ్యూటిఫుల్‌గా ఉండేవి కదా! ఎవరికైనా ఏదైనా చెప్పాలనుకుంటే లెటర్స్, మాట్లాడాలనుకుంటే ల్యాండ్‌లైన్స్, మొబైల్ ఫోన్స్ అనేవి లేవు. మొబైల్ ఫోన్స్ అప్పుడప్పుడే వస్తున్నాయి. అలాంటి రోజుల్లో మన జీవితాల్లోకి అడుగుపెట్టిందండి ఒక సిమ్ము. దాని పేరే ఎయిర్‌టెల్. మనందరి ఇంటి దగ్గర వాడే ఫస్ట్ మొబైల్‌లో ఫస్ట్ సిమ్ ఎయిర్‌టెలే అయ్యుంటుంది. పక్కాగా జెన్యూన్‌గా చెప్పండి. ఎయిర్‌టెలే అయ్యుంటుంది. మొట్టమొదటిసారిగా ఎయిర్‌టెల్ సిమ్ కార్డ్ చేతిలో పట్టుకున్నప్పుడు ఆ హ్యాపీనెస్, అదే విధంగా కొంచెం భయం కూడా. ఎందుకంటే ఇది యాక్టివేషన్ అయ్యిందా లేదా? పనిచేస్తుందా లేదా అని. అప్పట్లో సిమ్స్ యాక్టివేషన్ అయ్యేదానికి 3 రోజులు సమయం పట్టేది. వన్స్ యాక్టివేషన్ అయ్యాక ఆ చిన్న నోకియా ఫోన్ స్క్రీన్ మీద ఎయిర్‌టెల్ అని కనిపించినప్పుడు వచ్చే హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేం. ఆ రింగ్ టోన్ గుర్తుందా? It's nice. అది కేవలం రింగ్ టోన్ కాదండి. మన జీవితం. అప్పట్లో ఎస్ఎంఎస్ అనేది ఒక ప్రాపర్టీ. ఎస్ఎంఎస్ కోసం వేరే రీచార్జ్ చేసుకోవాలంటే నమ్ముతారా? జోక్స్, సీక్రెట్ మెసేజెస్, లవ్ లెటర్స్ అన్నీ 160 క్యారెక్టర్ మెసేజ్‌లోనే. మిస్డ్ కాల్స్ అంటే లవర్స్‌కి ఒక ఐకానిక్ మెసేజింగ్ సర్వీస్ అండి అప్పట్లో. ఇప్పట్లో లాగా అప్పట్లో రీచార్జ్ చేయాలంటే మొబైల్‌లో ఒక క్లిక్ కొడితే అయిపోయేది కాదండి. షాప్‌కి వెళ్ళి రీచార్జ్ కార్డ్ కొని దాన్ని హ్యాండ్‌తో స్క్రాచ్ చేస్తే నంబర్స్ ఏమైనా చెరిగిపోతాయేమోనని ఒక కాయిన్ తీసుకొని కాయిన్‌తో స్క్రాచ్ చేసి దానిలో ఉన్న పెద్ద పెద్ద నంబర్స్‌ని టైప్ చేసి సక్సెస్ అవ్వాలని ప్రే చేసేవాళ్ళం. అంత కథ ఉండేది రీచార్జ్ చేసేదానికి. అప్పట్లో చాలా సిమ్స్ వచ్చాయి. ఐడియా, హచ్, అదే తర్వాత వోడాఫోన్‌గా మారింది. టాటా డోకోమో ఇలా చాలా సిమ్స్ వచ్చాయి. కానీ ఎయిర్‌టెల్ సిమ్ మాత్రం ఏ మారుమూల విలేజెస్‌లో ఉన్నా సిగ్నల్స్ అనేవి మినిమమ్ గ్యారంటీ. దానివల్ల మనం అందరం ఎయిర్‌టెల్ సిమ్‌ని ప్రిఫర్ చేసేవాళ్ళం. ఎయిర్‌టెల్ 2జీ నుంచి 5జీకి మారింది. మనం ఎయిర్‌టెల్‌తో స్టార్ట్ అయ్యి దాని నుండి ఎప్పుడో విడిపోయి జియో అని, ఐడియా అని ఇలా వేరే నెట్వర్క్‌కి వెళ్ళిపోయాం. మనం కేవలం నెట్వర్క్‌ని మాత్రం వదిలిపెట్టి వెళ్ళామండి. కానీ మన మనసుల్లో, మన జ్ఞాపకాల్లో ఎయిర్‌టెల్ అనే సిమ్‌కి ఎప్పుడు సిగ్నల్స్ ఉంటూనే ఉంటాయి. అది మనందరం ఒప్పుకోవాల్సిన నిజం. ఏమంటారు? ఉంటా అండి.